ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు. అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పదనం. దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో. అట్లానే రాష్ట్రం పేదల కోసం లక్షలాది ఇళ్లల్ని కట్టించి వాటికి మహిళ పేరిటన ఇవ్వటం జరిగింది. అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి, మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం మనుషులని ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేతకారులు, అదొక ఎగ్జాంపుల్. వాళ్ళు చేయలేరు, వాళ్ళ చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు 1987లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు. ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడే మా CEO గారు రాజేంద్ర కుమార్ గారు కానీ నేనేం చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు సగం చెప్పేశారు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 27 ఏళ్లుగా అన్ని రంగాల్లో ముందుంటాంది. విద్య, బ్లడ్ బ్యాంక్స్, హెల్త్ క్యాంప్స్, అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. బ్లడ్ బ్యాంక్ వస్తే మేము వైజాగ్లోను, హైదరాబాద్, తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. దాని ద్వారా చాలామందికి ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు 27 గంటలు ఆ బ్లడ్ బ్యాంక్స్ ఓపెన్గా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరం అయినప్పుడు మేము అది అందిస్తున్నాం. అట్లానే రాజమండ్రిలో కూడా మేము ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ నెలలో ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను.